ఈరోజు ఈ వీడియోలో బాటనీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సిలబస్కి సంబంధించిన టాపిక్లోని ఫస్ట్ యూనిట్లో ఒక లెసన్ని తీసుకొని అందులో ఉన్న 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నానండి. దానికి సంబంధించిన అప్డేట్స్, దానిలో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, ఎలా చదువుకోవాలి అనే విషయం గురించి ఫస్ట్ యూనిట్ టాపిక్లో ఒక లెసన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బాటనీలో తీసుకుంటే ఫస్ట్ ఇయర్ బాటనీలో తీసుకుంటే మనకు మొత్తం 7 యూనిట్లు ఉంటాయండి. నెక్స్ట్ 13 చాప్టర్స్ ఉంటాయి. 7 యూనిట్స్ ఉంటాయి, 13 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో కరోనా పాండమిక్ టైంలో 30% సిలబస్ రెడ్యూస్ చేశారండి. నేను లెసన్ చెప్పేటప్పుడు ఏ లెసన్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ లెసన్లో ఏమేమి తీశారో కూడా చెప్తానండి. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్కి వస్తే ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. అందులో మనకు మొత్తం 4 చాప్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి లివింగ్ వరల్డ్, సెకండ్ చాప్టర్ బయాలజికల్ క్లాసిఫికేషన్, థర్డ్ చాప్టర్ సైన్స్ ఇన్ ప్లాంట్, ఫోర్త్ చాప్టర్ ప్లాంట్ కింగ్డమ్, థర్డ్ చాప్టర్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ కింగ్డమ్. ఇందులో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకు 3 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ 4 మార్క్స్ క్వశ్చన్, థర్డ్ బిట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ ఫస్ట్ యూనిట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేది రావండి. అందుకు గాను ఈ ఫస్ట్ యూనిట్లో మనం చదువుకునేది ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్లస్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవాళ మనం ఫస్ట్ యూనిట్ 4 చాప్టర్స్లో ఒక చాప్టర్ తీసుకుంటే చాప్టర్ నేమ్ లివింగ్ వరల్డ్, ద లివింగ్ వరల్డ్. అందులో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో మనకు లివింగ్ వరల్డ్లో 4 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. 4 సబ్ టాపిక్స్. ఫస్ట్ది వాట్ ఈజ్ లివింగ్, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, టాక్సానమిక్ కేటగిరీస్, టాక్సానమిక్ ఎయిడ్స్. ఇందులో 30% సిలబస్ కింద థర్డ్ వన్ ఫోర్త్ వన్ అనేది రెడ్యూస్ చేయడం జరిగిందండి. అంటే తీసేశారు. టాక్సానమిక్ కేటగిరీస్ అండ్ టాక్సానమిక్ ఎయిడ్స్ అనే టాపిక్ తీసేశారండి. మిగతా 2 టాపిక్స్ నుండి మనకున్న 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్లస్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అందులో ఇంపార్టెంట్ మనం ఈరోజు చూద్దాం. ఫర్ మోర్ డీటెయిల్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెసన్లోకి వెళ్తే మనకు ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ICBN స్టాండ్స్ ఫర్? ఫస్ట్ క్వశ్చన్ అండి, వాట్ డస్ ICBN స్టాండ్స్ ఫర్? దాని అబ్రివేషన్ అడిగాడండి. ICBN స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిక్లేచర్. ICBN అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిక్లేచర్. ఇదేం చేస్తుందంటే ఈ సంస్థ బైనామల్ నామిక్లేచర్ ఏదైతే ఉందో, బైనామల్ నామిక్లేచర్ అంటే సైంటిఫిక్ నేమ్స్ అండి. ఆ సైంటిఫిక్ నేమ్స్ ఎవరైతే కనుక్కుంటారో దాన్ని అప్రూవ్ చేస్తూ ఉంటుంది ఈ సంస్థ. ICBN స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిక్లేచర్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వై ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ క్లాసిఫైడ్? లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది మనం బతికే ఉన్నాం కదండి. లివింగ్ ఆర్గానిజమ్స్ని ఎలా క్లాసిఫై చేస్తారు? ఆన్సర్ వచ్చేసి లివింగ్ ఆర్గానిజమ్స్ క్లాసిఫైడ్ మెయిన్లీ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్. అవాయిడ్ ద కన్ఫ్యూజన్ అంటే ఏంటి? లివింగ్ అవి ప్లాంట్సా, అవి ఎనిమల్సా, ఇన్సెక్ట్సా అనేది మనకు తెలియాలి కాబట్టి వాటిని క్లాసిఫై చేశారు. 2 స్టడీ ఆఫ్ ఆర్గానిజం ఈజీ అండ్ లర్న్ వేరియస్ ఆర్గానిజం ఆర్ రిలేటెడ్ టు ఈచ్ దెమ్. అంటే మనం తెలుసుకోవడానికి ఈజీగా, చదువుకోవడానికి ఈజీగా, గుర్తుపట్టడానికి ఈజీగా, ఒకదానికి ఇంకో దానికి మధ్యలో సంబంధాలు తెలుసుకోవడానికి ఈజీగా
దాన్ని క్లాసిఫై చేసి టు మేక్ స్టడీ ఆఫ్ ఆర్గనిజం ఈజీ అండ్ లర్న్ హౌ టు వేరియస్ ఆర్గనిజమ్స్, అంటే ఒకదానికి తేడాలు గుర్తుపట్టడానికి దానికోసం క్లాసిఫై చేయడం జరిగింది నాన్న. ఇది సెకండ్ ఆన్సర్. థర్డ్ ఆన్సర్, వాట్ ఈజ్ సిస్టమేటిక్స్? సిస్టమేటిక్స్ అంటే ఏమిటి? సిస్టమేటిక్స్ ఈజ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్, దేర్ డైవర్సిటీస్ అండ్ ఆల్సో రిలేషన్షిప్ అమాంగ్ దెమ్. ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఉంటాయి, వాటి యొక్క డైవర్సిటీస్ అంటే వాటి పద్ధతులు, వాటి జీవన విధానాలు, వాటి రిలేషన్షిప్, వాటి రెండింటి మధ్యలో రిలేషన్షిప్ గురించి తెలుసుకోవడాన్ని సిస్టమేటిక్స్ అంటారు. సిస్టమేటిక్ ఈజ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్, దర్ డైవర్సిటీస్ అండ్ ఆల్సో రిలేషన్షిప్ అమాంగ్ దెమ్. టు ద వర్డ్ ఆఫ్ సిస్టమేటిక్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్. ఆ వర్డ్ ఎక్కడి నుండి వచ్చిందంటే లాటిన్ నుండి వచ్చింది. సిస్టమ్ which means systematically arrangement of classification. సిస్టమ్ అంటే ఏంటంటే సిస్టమేటికల్లీ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గనిజం. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి గివ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో, ఐడెంటిఫై ద జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎథెక్ట్. ఏ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో ఈజ్ ద మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా ఇండికా అనేది మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ అండి. దీంట్లో జెనరిక్ నేమ్ వచ్చేసి మ్యాంజిఫెరా. ఏదైతే ఫస్ట్ నేమ్ ఉందో దాన్ని జెనరిక్ నేమ్ అంటారండి. సెకండ్ నేమ్ అయితే ఏదైతే ఉందో దాన్ని స్పీషీస్ నేమ్ అంటారు. దాన్ని స్పెసిఫిక్ ఎపిథెట్ అని కూడా పిలుస్తానండి. స్పెసిఫిక్ ఎపిథెట్ వచ్చేసి ఇండికా. నెక్స్ట్, what is the growth? What is the difference between growth is living organism and growth is non-living objects? Growth is permanent and irreversible increase in the size and dry weight of organism. అంటే irreversible అంటే ఏంటంటే ఆపోజిట్ గ్రావిటేషన్ వేకి ఆపోజిట్గా పర్మనెంట్గా పెరగడం, సైజ్ ఇంక్రీజ్ కావడం, డ్రై వెయిట్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం అంటే డ్రై వెయిట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ద గ్రోత్ ఇన్ ద లివింగ్ ఆర్గనిజం అక్కర్స్ బై ద సెల్ డివిజన్. గ్రోత్ అనేది లివింగ్ ఆర్గనిజంలో ఒక సెల్ నుండి ఇంకో సెల్ డివైడ్ అవుతుంటే గ్రోత్ అనేది ఏర్పడుతుంది. వేర్యాజ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అక్కర్ బై ద అక్యుములేషన్ ఆఫ్ ద మెటీరియల్స్. అక్యుములేషన్, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అన్నారు, ఆర్గనిజమ్స్ అనలే అక్కడ. ఆబ్జెక్ట్ అంటే దెర్ హ్యావ్ లైఫ్. నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్ దే అక్యుములేషన్ అంటే ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటుంది. మీరు రాక్స్, మౌంటైన్ చూడండి, రాయి మీద రాయి పేర్చుకుంటూ పోతే పైకి ఎదుగుతూనే ఉంటుంది. ఆ విధంగా ఆ రాయి మీద రాయి పెట్టడాన్ని అక్యుములేషన్ అంటాను నేను. ఎగ్జాంపుల్ మౌంటైన్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ మెటబాలిజం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనబాలిజం అండ్ కెటబాలిజం? Metabolism is the sum total of chemical reactions occur in our body or occurring in the body of organism. అంటే లివింగ్ ఆర్గనిజం ఏదైతే ఉందో దాని బాడీలో, అది ప్లాంట్ అయినా కానీ యానిమల్స్ అయినా కానీ, దాని లోపల కెమికల్ రియాక్షన్స్ జరిగితే దాన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఇందులో ఫస్ట్ వన్ అనబాలిజం. ఇట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ మెటబాలిజం ప్రాసెస్. కన్స్ట్రక్టివ్ అంటే కలపడం, ఒకదానికొకటి కలుపుకుంటూ పోతుంది. దాన్ని కన్స్ట్రక్టివ్ మెటబాలిక్ ప్రాసెస్ అంటారు మనం. హియర్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్డ్ బై స్మాలర్ మాలిక్యూల్.
అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ నుండి పెద్ద మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్. ఇందులో CO2 ప్లస్ H2O రెండు కలిసిపోయి గ్లూకోజ్, ఆక్సిజన్, వాటర్. అంటే గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. అంటే కార్బన్ డైఆక్సైడ్ CO2 H2O రెండు కలిసి మూడు పదాలు ఉన్నాయి. C6H12O6 అనే మాలిక్యూల్ ఏర్పరిచింది. కాబట్టి స్మాలర్ మాలిక్యూల్ నుండి బిగ్గర్ మాలిక్యూల్, కాంప్లెక్స్ అంటే బిగ్గర్, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద స్మాలర్ మాలిక్యూల్. ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్. నెక్స్ట్ వన్, కెటబాలిజం. ఇట్ ఈజ్ ఏ డిస్ట్రక్టివ్ మెటబాలిక్ ప్రాసెస్. డిస్ట్రక్టివ్ మెటబాలిక్ ప్రాసెస్ మీన్స్ విడదీయడం. అది కలపడం అయితే ఇది విడదీయడం. స్మాలర్ మాలిక్యూల్ ఫార్మ్డ్ బై కాంప్లెక్స్ మాలిక్యూల్. అంటే పెద్ద మాలిక్యూల్ నుండి చిన్న మాలిక్యూల్స్ ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ దీనికి ఎగ్జాంపుల్ నాన్న. రెస్పిరేషన్ అంటే ఏంటి? మనం తినే గ్లూకోజ్ ఏదైతే ఉందో C6H12O6 gives rise to CO2 ప్లస్ వాటర్ ఎనర్జీ. అటు నుండి ఫోటోసింథసిస్ రియాక్షన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫోటోసింథసిస్, అండ్ ఫోటోసింథసిస్ రియాక్షన్ ఎండింగ్ నుండి స్టార్టింగ్ వరకు రెస్పిరేషన్. ఈ విధంగా మనకు 6 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ICBN, సెకండ్ క్వశ్చన్ లివింగ్ ఆర్గానిజం క్లాసిఫైడ్, థర్డ్ సిస్టమేటిక్స్, ఫోర్త్ మ్యాంగో సైంటిఫిక్ నేమ్, ఫిఫ్త్ గ్రోత్, సిక్స్త్ మెటబాలిక్ యాక్టివిటీస్. వీటిని మంచిగా నీట్గా ఒక్కొక్కటి చూసుకుంటూ నోట్స్ రాసుకోండి నాన్న. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఈ వీడియోలో చూడండి నాన్న. నెక్స్ట్ వచ్చేస్తే 4 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బైనామల్ నామిక్లేచర్. ఎక్స్ప్లెయిన్ బైనామల్ నామిక్లేచర్. బై అంటేనే ఉంది నాన్న. అందులో బై అంటే 2, మోనో అంటే 1, బై అంటే 2. బైనామల్ నామిక్లేచర్ ఒక జీవికి 2 పేర్లు పెట్టే విధానం, దాన్నే సైంటిఫిక్ నేమ్ అంటారు నాన్న. సైంటిఫిక్ నేమ్ అంటారు. ఈ బైనామల్ నామిక్లేచర్ని కనుక్కున్న వ్యక్తి ఎవరంటే కరోలస్ వాన్ లినియస్. దీనికి బైనామల్ నామిక్లేచర్ చేయాలి అంటే కొన్ని యూనివర్సల్ రూల్స్ ఉంటాయి నాన్న. దాని గురించి మనం ఈ ఆన్సర్లో మాట్లాడుకుందాం. బైనామల్ నామిక్లేచర్, ఇట్ ఈస్ ద సిస్టమ్ దట్ ప్రొవైడ్ ద ఏ కరెక్ట్ సైంటిఫిక్ నేమ్ ఫర్ ఏ ప్లాంట్ విత్ ఏ 2 కాంపోనెంట్స్. అంటే ఒక ప్లాంట్కి సైంటిఫిక్ నేమ్ పెట్టాలి అంటే 2 కాంపోనెంట్స్ ఉండాలి. ఆ 2 కాంపోనెంట్స్ ఉంటే మాత్రమే అది సైంటిఫిక్ నేమ్ అవుతుంది. అందులో సెకండ్ పాయింట్ వచ్చేసి ద ఫస్ట్ నేమ్ ఈజ్ నోన్ యాజ్ జెనరిక్ నేమ్. ఫస్ట్ నేమ్ జెనరిక్ నేమ్, సెకండ్ వన్ స్పెసిఫిక్ ఎపిథెట్. సెకండ్ వన్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఫస్ట్ వన్ జెనరిక్ నేమ్, సెకండ్ వన్ స్పెసిఫిక్ ఎపిథెట్. నెక్స్ట్ థర్డ్ వన్, ద సైంటిఫిక్ నేమ్ షుడ్ బి ఇన్ లాటిన్. అది లాటిన్ భాషలో సైంటిఫిక్ నేమ్ ఉండాలి. అండ్ మోస్ట్ బి అండర్లైన్డ్. దాని కింద అండర్లైన్ అయినా చేయాలి. ప్రింటెడ్ వర్డ్స్ అంటే బ్లాక్ లెటర్స్ పెద్దగా అయినా రాయాలి. ఒక పేరాలో సైంటిఫిక్ నేమ్ ఎక్కడైతే మనకు కనిపించిందో దాన్ని డిఫరెంట్గా రాయాలి. అంటే ఇటాలిక్స్లో రాయాలి, అంటే థర్డ్ లెటర్స్లో. అన్నీ సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్లో మనం పారాగ్రాఫ్ రాస్తే సైంటిఫిక్ నేమ్ ఒకటి మాత్రం థర్డ్ లెటర్స్లో రాయాలి. లేకపోతే దాని కింద అండర్లైన్ అయినా కొట్టాలి. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి జెనరిక్ నేమ్ స్టార్ట్స్ విత్ ద మ్యాంజిఫెరాలో. మ్యాంజిఫెరా అనేది జెనరిక్ నేమ్ నాన్న. స్పీసీస్ నేమ్ వచ్చేసి ఇండికా. జెనరిక్ నేమ్ స్టార్ట్స్ విత్ ద క్యాపిటల్ లెటర్. చూడండి కింద ఎగ్జాంపుల్లో మ్యాంజిఫెరా ఇండికా అని ఇచ్చాను.
మ్యాంజిఫెరాలో జెనరిక్ నేమ్ వచ్చేసి ఎం క్యాపిటల్ ఉంది, అంటే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. స్పెసిఫిక్ నేమ్లో వచ్చేసి స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్, అందులో మాత్రం స్మాల్ లెటర్లో తోటి స్పెసిఫిక్ నేమ్ స్టార్ట్ కావాలండి. ఇది మ్యాంజిఫెరా అనేది జనరిక్ నేమ్, ఇండికా అనేది స్పెసిఫిక్ ఎథెట్. ఈ విధంగా 4 రూల్స్ పాటిస్తూ వీటిని యూనివర్సల్ బైనామల్ నామిక్లేచర్ రూల్స్ అని కూడా చెప్తారు నాన్న. ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్. ఇందులో మనకు ఈ చాప్టర్లో ఫస్ట్ యూనిట్ లివింగ్ వరల్డ్లో 6 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్ క్వశ్చన్ ఉంది నాన్న. ఇందులోకి వెళ్ళి దాదాపు ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్లో ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇది నేను చెప్పింది అర్థం చేసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మంచిగా చదువుకుంటారని ఆశిస్తూ మీ రాజ్ కుమార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.